బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాల కేరళను సమీపించడంతో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ సహా రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ రాత్రితో పాటు రేపు ఉదయం కూడా జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కర్నూలు, అనంతపురం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల తీవ్ర ఎండల ప్రభావంతో విభిన్న పరిస్థితులు నెలకొన్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరించారు. మరోవైపు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఇవాళ గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురంలో వానలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం, భద్రాచలం, భూపాలపల్లి వంటి ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచే జల్లులు పడుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీ వ్యాప్తంగా 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు.